నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వివాదం. 14 గ్రామాల్లో నిలిచిన ఎస్ఐఆర్ ప్రక్రియ. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ ఏర్పాట్ల ప్రారంభం. ఏడాది పంచముఖ సంకటహార మహాగణపతిగా దర్శనం. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్. పులి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం. కుక్క అనారోగ్యంతోనే చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ మరింత పెరుగుతుంది. మోడీ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడంతో కేబినెట్లో విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మంత్రివర్గంలో ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరికి కొత్త శాఖలు వర్తిస్తాయి, కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎంపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశాలపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది. బీసీ మహిళ, ఎస్టీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ చాలా బలంగా జరుగుతుంది. మంత్రి పదవుల రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్ పేర్లు చాలా ప్రధానంగా వినబడుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ మరింత పెరుగుతుంది. మోడీ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మంత్రివర్గంలో ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరికి కొత్త శాఖలు వస్తాయి,
కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎంపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశాలపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి విస్తరణలో తెలంగాణకి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీసీ మహిళ, ఎస్టీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. మంత్రి పదవుల రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, గోడం నగేష్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొమరంభీం, ఆసిఫాబాద్, చంద్రాపూర్ జిల్లాల సరిహద్దులోని 14 గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతాపూర్, భోలాపటార్, పరందోళితో పాటు మకదంగూడ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సర్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తాము ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నామో ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టంగా తేల్చాలని స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు ఉమ్మడిగా తమ వద్దకు వచ్చే వరకు ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకునే ప్రసక్తి లేదని ప్రజలు భీష్మించు కూర్చోవడంతో సరిహద్దుల్లో సందిగ్ధత కొనసాగుతుంది. అందుకే ఇద్దరు కలెక్టర్ చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1980 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం. మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీ, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్కు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము ఎస్ఐఆర్ యాదిలో పేరు పెట్టలేం. తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకు ఏ డెవలప్మెంట్ చేయలేదు. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు భూమి సర్వే చేసినారు. ఇప్పుడు మహారాష్ట్రలో పట్టా ఇస్తాం అట్లా చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఫారెస్ట్కు ఇది మా ల్యాండ్ పంపిస్తున్నారు. మేము ఎట్లా బతుకోవాలా? ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్కీమ్ లేదు. ఒకటే ఓటర్ వచ్చిన తర్వాత ఓటర్ యాదిలో మీరు తెలంగాణలో ఉంటారా, మహారాష్ట్రలో ఉంటారా అదే మాట్లాడుతున్నారు. మాత్రమే మాకు ఏ భూమి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి మేము మొత్తం ప్రజలు గ్రామ సభ చేసి ఎక్కడ పోవాలా అదే నిర్ణయం చేసి మేము ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉండాలా, తెలంగాణలో ఉండాలా అది చూస్తాం. 2 కలెక్టర్ కూర్చొని మా పురండోలి గ్రామ పంచాయతీలో రావాలా. మేము మా డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, మా భూమికి పట్టా ఇస్తారా లేదా, ఇది మహారాష్ట్ర కలెక్టర్, చంద్రపూర్ మా తెలంగాణ ఆసిఫాబాద్ కలెక్టర్ అది కూర్చొని మాకు నిర్ణయం ఇవ్వాలా. ఇది ఎస్ఐఆర్లో మేము మీరు ఇక్కడ పోతారా ఎక్కడ పోతారా ఏం మాట్లాడవద్దు. కాబట్టి దయచేసి మేము అట్లా మా ప్రజాపై ఇది చెప్తే మేము ఖచ్చితంగా మహారాష్ట్రకు పోతాం. డిస్టిక్
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ కేడర్కే చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు గత కొంతకాలంగా కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 3 రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణలో సరికొత్త పాలనా సంస్కరణలు, అభివృద్ధి లక్ష్యాల దిశగా ప్రభుత్వం సంజయ్ జాజు వైపు మొగ్గు చూపినట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ కేడర్కే చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు గత కొంతకాలంగా కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 3 రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణలో సరికొత్త పాలనా సంస్కరణలు, అభివృద్ధి లక్ష్యాల దిశగా ప్రభుత్వం సంజయ్ జాజు వైపు మొగ్గు చూపినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లకు కమిటీ సభ్యులు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కర్ర పూజతో విగ్రహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసారి భక్తులకు సరికొత్త రూపంలో భాగ్యనగర గణనాథులు దర్శనమివ్వనున్నారు. హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లను కమిటీ సభ్యులు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కర్ర పూజతో విగ్రహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసారి భక్తులకు సరికొత్త రూపంలో భాగ్యనగర గణనాథుడు దర్శనమివ్వనున్నారు.
గోల్డ్ మ్యాన్గా సూర్యాబాయ్పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సన్నిహితుడుగా అంటూ నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. అటు బంగారం ఇవ్వక డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్యాబాయ్ ఇంటికి వెళ్లారు. దీంతో తన దగ్గర ఉన్న 3 ఐఫోన్లు ఇచ్చి వీటి విలువ 10 లక్షలు ఉంటుందని చెప్పడంతో పాటు 20 లక్షల చెక్ ఇచ్చి పంపించాడు. అయితే బాధితులు వెళ్లిపోయాక వారిపైన అత్తాపూర్ పోలీసులకు సూర్య ఫిర్యాదు చేశాడు. తమను బెదిరించి తమ ఫోన్లు లాక్కెళ్లారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. దీంతో అత్తాపూర్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నారాయణగూడకు బదిలీ చేశారు. है कृष्णाचारी और नवीन सिंह बोल के मेरे दोस्त हैं दोनों। तो ये सूर्या भाई अलियास गोल्डन सूर्या अलियास सूर्य कुमार पल्लव सूर्य कुमार बोल के अत्तापुर में रहता हूँ। इन्हों जो है मेरे को इन्हों रेवंत रेड्डी साहब मालूम है, अपना CP सज्जनार साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिल के जो है मैं बिजनेस करता हूँ। मेरा गोल्ड बिजनेस है, बाहर से गोल्ड मंगाता हूँ। गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को, 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले तो ये लोग सही है बोल के समझे। किसका भी ये लोग जो है मशवरा नहीं लिए, नहीं लेकिन एक बार जो है 10 लाख दिए। 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट। अरे एक केजी का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है। ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए एडवांस। 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना। 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दिए थे, वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले। ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ। उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसे दिए तो आ जाता गोल्ड आता, नहीं तो नहीं आता बोले तो फिर इनका गोल्ड उनका वाइफ का सोना बेच के जो है सोना बेच के जो है और 12 लाख रुपए दिए। टोटल 32 लाख ले लिए। लेने के बाद क्या बोला उन्होंने, 50 लाख देना ना, 32 लाख दिए। अब इससे नहीं होता बोल के और पैसा लाओ बोल तो पैसा नहीं हुआ, नहीं ला सका इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा, नहीं वो बाहर से
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన క్లూగా భావించిన పెంపుడు కుక్క మృతిపై నెలకొన్న అనుమానాలకు ఫోరెన్సిక్ నివేదికతో తెరపడింది. కుక్క శరీరంపై ఎలాంటి గాయాలు, దాడి ఆనవాళ్లు లేవని నిపుణులు తేల్చారు. ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యానికి గురికావడం వల్లే కుక్క మృతి చెందినట్లుగా నివేదిక వెల్లడించింది. అయితే కుక్క మృతి మిస్టరీ విడినా అసలు మిస్టరీ అయిన చిన్నారి జాగును ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. 20 రోజులు గడిచిన చిన్నారి జాడ దొరకకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. జాను కోసం సాగిన గాలింపు చర్యలు ఇప్పుడు మరో దిశలో కొనసాగుతున్నాయి. అసలు జాను ఎక్కడుంది, ఏం జరిగింది అన్న ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాకినాడ నుంచి. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. తినులో చిన్నారి జాను అదృష్టమై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మిస్టరీగా మారిన పెంపుడు కుక్క పరిస్థితిపై ఫోరెన్సిక్ నివేదిక సంచలనం ఇచ్చారని బయటపెట్టిందని చెప్పవచ్చు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం కుక్క శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఎలాంటి జంతువులు కూడా దాడి జరగలేదని, ఆనవాళ్ళు కూడా కనిపించలేదని తేలింది. ఆహారం తీసుకోకపోవడం వల్ల కుక్క అనారోగ్యంతో సమస్యల కారణంగానే కుక్క మృతి చెందినట్టుగా స్పష్టం చేశారు. దీంతో కుక్క మృతికి చిన్నారి జాను అదృశ్యానికి ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తుంది. దీంతో దర్యాప్తు బృందం ఇప్పుడు పూర్తిగా చిన్నారి అదృశ్యమైన ఘటనపైన దృష్టి సారించి ఇప్పటికైనా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులతో పలుమార్లు విచారణ నిర్వహించిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ దృశ్యాలు, సెల్ ఫోన్ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా మరోసారి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 20 రోజులు గడిచినా గాను జాను ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. రోజు రోజుకు తల్లి కూడా ఆరోగ్యం కూడా క్షీణించిందని చెప్పొచ్చు. గ్రామంలో తీవ్ర ఉత్కంఠంగా నెలకొంది. విస్తృతంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రస్తుతం నిలిపేసినట్టుగా అధికారులు కూడా మనం చూసినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ కోణంలో కూడా పాటు ఇతర అన్ని కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కూడా చిన్నారికి సంబంధించిన కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో కూడా కేసును మరింత మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. జాను ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తామని చెప్పి ఒక పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు NDRF SDRF అని తెలుపుతున్నాయి. మరో పక్క అసలు జాను ఎక్కడ ఉంది, చిన్నారి అసలు ఏమైంది, ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఇప్పటికప్పుడు దొరుకుతుందా అన్న కూడా ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అలాగే ఈ కేసుకి సంబంధించిన ఎవరైతే ఈ జానేశ్వరి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తోట చుట్టూ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ వేటగాళ్లు అపహరించుండొచ్చని కూడా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ. థ్యాంక్ యూ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులు, యువకులు, పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పేర్ల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సంప్రదాయబద్ధంగా దట్టిను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సింగరేణి ఆస్తులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విడుదల అనంతరం ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా ప్రజా పోరాటాలు ఆపేదే లేదని చెప్పుకొచ్చారు.
ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహము ఆవేదన దాన్ని నేను వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి వివేక్ V6 ఛానల్ ఓనర్, వెలుగు న్యూస్ పేపర్ ఓనర్, వేల కోట్ల ఆస్తిపరుడైనటువంటి మంత్రి వివేక్, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సింగరేణిలో అవినీతి చర్చ జరగకుండా, సింగరేణిలోని అక్రమాలకు సంబంధించి చర్చ జరగకుండా దాని నుంచి సింగరేణి కార్మికులు అదేవిధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి నా మీద అక్రమ కేసు పెట్టి 30వ తేదీ నాడు నన్ను జైలుకు పంపించారు. ఇవాళకి సరిగ్గా 27 రోజులు చెంచల్గూడ జైల్లో నన్ను ఉంచడం జరిగింది. హైకోర్టు నాకు బెయిల్ మంజూరు చేస్తే ఇవాళ హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ మీద నేను బయటకు విడుదల కావడం జరిగింది. ముందుగా నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా అడ్వకేట్స్తోని అదేవిధంగా జైల్లో నన్ను కలిసి పార్టీ మొత్తం నీ వెంటుంటుందని, అండగా ఉంటుందని చెప్పడానికి అందరు నాయకులను జైలుకి పంపించినటువంటి పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పార్టీ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న ఎప్పటికప్పుడు అడ్వకేట్లతోని బెయిల్ గురించి మాట్లాడుతూ పార్టీ లీడర్లతో కూడా నా మంచిర్యాల స్కూల్ కూల్చివేతల వివాదం సరికొత్త మలుపు తిరిగింది. వ్యవహారంపై మాజీ మేయర్ కుటుంబ సభ్యుడు బొర్రా జ్ఞానేశ్వర్ స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని ఆయన కొట్టిపారేశారు. సదరు స్కూల్కు తాము కేవలం స్థలాన్ని మాత్రమే లీజుకి ఇచ్చామని, స్కూల్ నిర్వహణతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పైగా స్కూల్ యాజమాన్యమే తమ కుమారుని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. తాము కేవలం లీజుదారులమని, స్కూల్కు ప్రభుత్వ అనుమతులు ఇచ్చే అధికారం తమకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. తానే స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేయడం వల్లే ఈ కూల్చివేతలు జరిగాయని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. పర్మిషన్ ఏదైనా కన్స్ట్రక్షన్ మా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా అంటే మున్సిపాల్ ఉంటే మున్సిపాల్, జిఎస్ఎం జిఎస్సి ఏ ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మేము అందులో రాసుకోవడం జరిగింది. ఆ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి, నిన్న దయచేసి సోదరులు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మా కొడుకు లేడీస్ టీచర్లని హరాస్మెంట్ చేస్తున్నారని అంటున్నారు. ఏడో కూడా మీకు ఇచ్చిన వీడియోలలో ఏ లేడీస్ నన్ను హరాస్మెంట్ ఉన్నట్టుంటే దానికి మీరే ఉదాహరణ, మీరే మాకు చెప్పాలని కోరుకుంటూ, ఇంకోటి దయచేసి భాగ్యస్వామ్యం కావాలని కోరుకున్నారని వాళ్ళు చెప్పడం ద్వారా మీరు పత్రికల్లో కూడా రాయడం మాకు బాధాకరం. ఎందుకంటే మీరు కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే వార్తా పేపర్లు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా వాస్తవాలు రాయాలని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిందే వేదం కాదు, ఎవిడెన్స్ ఉంటేనే చెయ్యండి, రాయండి, లేకపోతే లేదు. అదేవిధంగా మా కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిరన్నారు. వాస్తవంగా కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసారు పోలీసు వాళ్ళు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మాకు అధికారం ఉన్నదని. కామారెడ్డిలో తల్వార్ హల్చల్ చేసి హత్యాయత్నానికి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ అబ్దుల్ సల్మాన్ ఖాన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంతో ఈ నెల 22న రాత్రి నిందితుడు బాధితుడు మహమ్మద్ అర్షద్ ఇంటిపై దాడికి దిగాడు. కాలనీలో ఆటోలు, బైకులు, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేయడమే కాకుండా అర్షద్ దంపతులపై రాయితో దాడి చేసి తల్వార్తో చంపుతామని బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బతుకమ్మ కుంట వద్ద పారిపోతున్న నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుండి 57 సెంటీమీటర్ల తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి టౌన్లో టౌన్ లిమిట్స్లోని బతుకమ్మ కుంటలో రౌడీ షీటర్ సల్మాన్ గత 22వ తారీఖు రోజున ఫిర్యాదుదారుడు అర్షద్ను వారి కుటుంబ సభ్యులను పాత కక్షలు మనసులో పెట్టుకుని తల్వార్తో చంపుదామని చెప్పి గాయపరిచినాడు. అట్టి
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా ఇట్టి సల్మాన్ గతంలో 3 రాబరీ కేసులలో ఇంకా 2 ఇతర కేసులలో నేరస్తులుగా ఉన్నాడు. ఈరోజు 25వ తారీఖు అతన్ని పోలీసులు అదుపుతో తీసుకొని పట్టణ సిఐ నారాయణ గారు అరెస్ట్. గంజాయి డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంత్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాడేరులో భారీ అవగాహన కార్యక్రమం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తల్లమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే 25 ఏళ్ల యువకుడు లండన్లో మరణించడం విషాదాన్ని నింపింది. స్నేహితుడు పుట్టినరోజు వేడుకలకు వెళ్లి రాత్రి అతని గదిలోనే నిద్రించిన శ్రీనాథ్ రెడ్డి ఉదయం చూసేసరికి విగత జీవితంగా పడి ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడదామనుకున్న కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.